రైతులకి ఇక గుడ్ న్యూస్ అంటోంది కాంగ్రెస్ సర్కార్. భూభారతితో సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇస్తోంది. మేం తెచ్చిందే ఫైనల్ కాదు, ప్రజల సూచనల్ని కూడా తీసుకుంటా ఉంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్ఓఆర్ 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2025 భూభారతి చట్టాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో పాటు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది. మొదట 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త చట్టం పోర్టల్ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసింది. గందరగోళానికి తావు లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ భూభారతిని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. గతంలో ధరణిలో 33 మాడ్యూళ్లున్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ను ఎంపిక చేస్తే తిరస్కారానికి గురి కావడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్లో మాడ్యూళ్ల సంఖ్యను 6కు కుదించారు. వారసత్వ కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది. దీంతో పాటు ఈ పహాణిని 11 కాలంలతో అందుబాటులోకి తీసుకొస్తారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాణి ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూఖాతా, సర్వే నెంబరు, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాణి ఉండనుంది. భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సామాన్య రైతుకు కూడా భూభారతి అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిర్వహణ బాధ్యతలను మంచి సంస్థకు అప్పగించాలని, కనీసం 100 ఏళ్ల పాటు వెబ్సైట్ ఉంటుందన్నారు రేవంత్. భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు ఆయన. అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం ఇప్పటికే ఆదేశం జారీ చేశారు. ఇక భూభారతిని రాష్ట్రమంతటా ఒకేసారి అమలు చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసే గ్రామాల్లో సమస్యలపై మాన్యువల్ గా అప్లికేషన్ తీసుకుంటామన్నారు మంత్రి. హైదరాబాద్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. పైలట్ ప్రాజెక్టుతో సమస్యలను పరిష్కరించాక జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా భూభారతిని అమల్లోకి తీసుకురానున్నారు.